హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఇదైతే రవ్వ కేసరి అండి. బెల్లం చక్కెరతో చేసిన రవ్వ కేసరి. ఇట్లా చేసుకుంటే మనకు రవ్వ కేసరి ఎంతసేపు అయినా గట్టి పడకుండా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం తీసుకున్న రవ్వని ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం రవ్వని ఫ్రై చేసుకునేటప్పుడు తక్కువ మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 బౌల్ల వాటర్ తీసుకొని ఇట్లా మరగబెట్టుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. గోధుమ రవ్వ అనేది ఎప్పుడైనా వేడి నీళ్ళలో వేసేటప్పుడు రవ్వ అనేది వేస్తూ కలపాలి. ఒక్కసారి వేస్తే ఉండలు కట్టేస్తుంది. చూడండి, ఇలా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత చక్కెర, బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ రవ్వ తీసుకున్నాను కాబట్టి హాఫ్ బౌల్ చక్కెర, హాఫ్ బౌల్ బెల్లం తీసుకున్నాను. ఇలా చక్కెర బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను బెల్లానికి బదులు బెల్లాన్ని నీళ్ళల్లో కరిగించి వేసుకున్నానండి. అలా వేసుకుంటే మనకు ఈజీగా బెల్లం అనేది కరిగిపోతుంది. అంతేనండి. చివరిలో కొద్దిగా నెయ్యి, మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ రవ్వ కేసరిలో ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. మీకు కావాలంటే ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో బెల్లం వేసాం కాబట్టి ఈ కలర్ వచ్చింది. ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.